నల్లగొండకు సంబంధించిన కౌల చరిత్ర ఇంతవరకు రాలేదని పద్మశ్రీ డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య తెలిపారు. 4 దశాబ్దాల తర్వాత ఇంత సమగ్రంగా కౌల చరిత్ర రాసిన పున్న అంజయ్య అభినందనీయుడని అన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా మంగళవారం స్థానిక ఎస్బీఆర్ గార్డెన్స్ లో సాహితీ మేకల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది కవి సమ్మేళనం, ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమానికి పద్మశ్రీ డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య ముఖ్య అతిథిగా పాల్గొని నీలగిరి కౌల చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లా సాహిత్యం, కవిత్వంపైన పరిశోధనలు జరుగుతున్న పరిస్థితుల్లో కౌల చరిత్ర రావడం ఎంతో అవసరం అన్నారు. అంబటిపూడి స్ఫూర్తి వల్ల సాహితీ మేకల సంస్థ 9 దశాబ్దాలుగా ఎదిగిందని, పల్లెలను దైవంగా నాడు భావించడం జరిగిందని, ఇప్పుడు పల్లెలు చిన్నబోయి ఉన్నాయని వాటిని చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన 8 మందికి ఉగాది పురస్కారాలను అందజేశారు. పురస్కారాలు పొందిన వారిలో సుందర దేశికుల్, మునాసి వెంకట్, భూతం ముత్యాలు, స్కైబాబా, రావిరాల నర్సయ్య, పెన్నా మోహన శర్మ, కొండోజు నవీన్, గుర్రం మేఘన ఉండగా మేరడి యాదగిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ఉగాది సమ్మేళనంలో టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబల్లి నర్సిరెడ్డి, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఎం పురుషోత్తమాచార్యులు, సాహితీ మేకల ప్రధాన కార్యదర్శి పున్న అంజయ్య, చెండూరు సాహితీ మేకల వ్యవహర్త మంచుకొండ చిన్నభిక్షమయ్య, గందూరి లక్ష్మీనారాయణ, బైరెడ్డి కృష్ణారెడ్డి, అద్దంకి లక్ష్మయ్య, కోమటరెడ్డి బుచ్చిరెడ్డి, సాగర్ల సత్తయ్య, దీకొండ వెంకటేశ్వర్లు, డాక్టర్ కలువకలను పద్మకుమారి తదితరులు పాల్గొన్నారు. సాహితీ మేకల సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో నేడు ఉగాది సమ్మేళనం. ఇదే సందర్భంలో నీలగిరి కవుల చరిత్రను పుస్తకావిష్కరణ చేయటం జరిగింది. అంటే నల్లగొండ జిల్లాలో ఉన్న కవులందరినీ, వారి జీవిత విశేషాలని, వారి రచనల్ని సేకరించి సాహితీ మేకల సంస్థ ప్రధాన కార్యదర్శి పున్న అంజయ్య గారు ఆ పుస్తకాన్ని తీసుకురావటం అభినందనీయం. చాలా శ్రమతో కూడిన కార్యక్రమం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ సంస్థ సభ్యులకు, అధ్యక్షులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. కవులను సత్కరించడం జరిగింది. వీరు శ్రమతో కూడిన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు అభినందిస్తూ, ఈ కార్యక్రమాలు ఇంకా కూడా ఇదే పద్ధతిలో నేడు సమాజంలోని అంతరాలని, విద్యాంతరాలని, వైద్యాంతరాలని అంతమొందించే కొరకు ఈ సాహిత్య సంస్థ కృషి చేసి అటువంటి కవితల్ని కావ్యాలని తీసుకురావాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ అభినందిస్తున్నాను. ఉగాది సందర్భంగా సాహితీ మేకల ఆధ్వర్యంలో ఈరోజు 9 మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సాహితీవేత్తలకు, సంఘ సేవకులకు సన్మాన కార్యక్రమం, అదేవిధంగా ఒక 25 మంది కవులకు సన్మానం చేయడం సంస్థ తరఫున జరిగింది. దాదాపు గత 20 సంవత్సరాలుగా సాహితీ మేకల సంస్థ తరఫున ఎంతోమందికి ఈ విధంగా ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరిగింది. వారి ఈ సాహితీ మేకల కృషి అభినందనీయము. ఈరోజు పాల్గొన్న కవులందరికీ కూడా అభినందనలు. కవుల గేయాలకు, హృదయ భావాలకు అర్థం పడుతూ వచ్చేదే ఉగాది. కాయలుగాచిన చేతుల్లో కష్టాలు కిలకిలా నవ్వినప్పుడే నిజమైన ఉగాది, నిండైన ఉగాది. మేము సాహితీ మేకల ఆధ్వర్యంలో 1993 నుండి ఇప్పటి వరకు ఉగాది కవి సమ్మేళనం నిర్వహిస్తూ ఉగాది పురస్కారాలు ఇస్తున్న విషయం తెలిసిందే. సాహితీ మేకల ఏర్పడి 9 దశాబ్దాలు అయిన సందర్భంగా ఈరోజు 9 మందికి పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నీలగిరి కవుల చరిత్రను ఆవిష్కరించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారికి, మరియు డాక్టర్ ఎం పురుషోత్తమాచార్యులు గారికి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారికి, మరియు కవులు, రచయితలు, పురస్కార గ్రహీతలు అందరికీ ప్రతి పేరున ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం.